విదేశీ గడ్డ ఎందరో భారతీయుల కలల సౌధం. ఉన్నత చదువులు, మెరుగైన జీవన ప్రమాణాలు, లక్షల జీతాలు ఇవే ఎంతో మందిని సముద్రాలు దాటించి పరాయి దేశాలకు పంపిస్తున్నాయి. కానీ ప్రజెంట్ ఆ కలల సౌధం కుప్పకూలుతోంది. విదేశీ వీధులు భారతీయుల రక్తంతో తడిసి ముద్దవుతున్నాయి. సిడ్నీ నుండి టొరంటో వరకు, లండన్ నుండి లాస్ ఏంజల్స్ వరకు ప్రవాస భారతీయులు ఇప్పుడు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. అసలు విదేశాల్లో ఏం జరుగుతోంది? భారతీయులే లక్ష్యంగా ఎందుకు దాడులు పెరుగుతున్నాయి? డాలర్ డ్రీమ్స్తో మన దేశం నుంచి విదేశాలకు వెళ్లే వారికి సేఫ్టీ ఉందా? ఆయా దేశాల వారితో కనెక్ట్ అవుతున్నారా? లేక అక్కడి జాత్యాహంకార దాడుల్లో ఎందుకు చనిపోతున్నారు? అవమాన వేధింపుల మధ్యనే ప్రవాస భారతీయులు కాలం వెళ్లదీస్తున్నారా అంటే అవుననే అంటున్నారు కొందరు నిపుణులు. పాశ్చాత్య దేశాల్లో జాత్యహంకారం అనే పాత రోగం మళ్లీ కొత్త కోరలు చాస్తోంది. ముఖ్యంగా అమెరికా, కెనడా వంటి దేశాల్లో భారతీయులపై ద్వేషపూరిత నేరాలు మునిపెన్నడూ లేనంతగా పెరిగాయి. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రత ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. తాజాగా సిడ్నీలోని బోండీ బీచ్లో భారతీయ విద్యార్థులపై జరిగిన అటాక్ గ్లోబ్ను షేక్ చేసింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా మరికొందరు ఆసుపత్రిలో మృత్యువాతతో పోరాడుతున్నారు. ఈ ఒక్క ఘటన కాదు, ఇలాంటి దాడులు అనేక దేశాల్లో జరుగుతున్నాయి. కానీ అక్కడి ప్రభుత్వాలు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరించడంతో మళ్లీ అలాంటి దాడులు రిపీట్ అవుతూనే ఉన్నాయి. విదేశీ గడ్డ కన్నవారికి గర్వకారణం. తమ కొడుకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఫారిన్ కంట్రీస్కు వెళ్తున్నారు. పేరెంట్స్ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక ఉద్యోగం వచ్చిందంటే వారి ఆనందానికి అవధులు ఉండవు. అక్కడికి వెళ్ళిన తరువాత తెలుస్తోంది అసలు టెన్షన్. అక్కడ జరుగుతున్న దాడులతో కన్నవాళ్లకు కంటి మీద కునుకుండదు. వెళ్ళిన వారికి అందమైన కళ కళ్ళలుగా కనిపించడంతో ఒక్కసారిగా వారిలో ఏదో తెలియని కలవరం స్టార్ట్ అవుతోంది. బయటకు వెళ్లాలన్నా, ఉద్యోగానికి ఆఫీస్కు వెళ్తుంటే ఎవరు ఎటువైపు నుంచి దాడులు చేస్తారనే టెన్షన్. వలస వచ్చే వారిపై విదేశీయులకు ఒక రకమైన భావన ఉంటుంది. తమ దేశ సంపదను దోచుకుంటున్నారనే గిల్టీ ఫీలింగ్ ఉంటుందట. అందుకే ఏమాత్రం ఛాన్స్ వచ్చినా దాడులు చేయడం లేదంటూ గన్తో కాల్చి చంపేస్తుండడం కామన్గా మారిపోయింది. అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ విద్యార్థులపై వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి. భూతల స్వర్గంగా పేరున్న యుఎస్లో భారతీయులకు రక్షణ లేదనే విషయం అనేకసార్లు రుజువైంది. గన్ కల్చర్ పెరగటం, జాత్యహంకార దాడులతో ఈ ఏడాదిలోనే 11 మంది స్టూడెంట్స్ చనిపోయారంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రత ప్రస్తుతం వరల్డ్ వైడ్గా చర్చనీయాంశమైంది. సిడ్నీ నుండి టొరంటో వరకు అక్కడి ఇండియన్ ఎన్ఆర్ఐలు భయంగా కాలం గడుపుతున్నారు. ఫారిన్ కంట్రీస్కు వెళ్లడం అంటే ప్రాణాలను పణంగా పెట్టడమేనా అనే భయం వారిలో కనిపిస్తోందట. సిడ్నీలో ఇండియన్ స్టూడెంట్స్పై జరిగిన దాడితో యావత్ ప్రపంచం ఉలిక్కిపడేలా చేసింది. ఇలాంటి దాడుల నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న తమవారు ఎలా ఉన్నారోనని భారత్లోని వారి కుటుంబ సభ్యులు అనునిత్యం ఆవేదన అనుభవిస్తున్నారు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో విదేశీయులను చూస్తూ కొందరు తట్టుకోలేకపోతున్నారు. మెయిన్గా అమెరికా, కెనడా దేశాల్లో ఇలాంటి దాడులు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన తీసుకునే నిర్ణయాలు అమెరికా ఫస్ట్, మిగతా నెక్స్ట్ అనే విధానంతో పాలన సాగడంతో ప్రజల్లో ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసింది. తమ దేశ సంపదను విదేశాలకు తరలిపోతుందా అనే భావనలో ఉన్నట్లు రెచ్చగొట్టే కామెంట్స్ చేయడంతో భారతీయుల్లో విద్వేషం పెరిగిపోతోంది. ఇక కెనడాలో ప్రవాస భారతీయుల పట్ల విద్వేషం మరింతగా పెరగడం వెనుక సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారం కీ రోల్ పోషిస్తుంది. డబ్లిన్లో ఒక భారత సంతతి వ్యక్తిపై జరిగిన పాశవిక దాడి సభ్య సమాజం తల దించుకునేలా చేసింది. విద్యార్థుల పరిస్థితి మరీ దారుణం. లక్షలాది రూపాయలు ఫీజులు కట్టి బంగారు భవిష్యత్తు కోసం వెళితే అక్కడ క్యాంపస్లో భద్రత కరువైంది. టెహ్రాన్లోని వైద్య విద్యార్థుల మొరవినే నాథుడే లేడు. అటు జాత్యహంకారం, ఇటు సైద్ధాంతిక విద్వేషం మధ్యలో భారతీయ విద్యార్థులు బలైపోతున్నారు. ఆన్లైన్ వేదికల్లో భారతీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న తప్పుడు ప్రచారం క్షేత్రస్థాయిలో హింసకు ఆద్యం పోస్తోంది. ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల్లోని విద్యా సంస్థల్లో అభద్రతా భావం పెరిగిపోయింది. టెహ్రాన్లోని భారతీయ వైద్య విద్యార్థులు తమపై జరుగుతున్న దాడుల గురించి మొరపెట్టుకున్న స్థానిక అధికార యంత్రాంగం స్పందించకపోవడం దౌత్యపరమైన వైఫల్యంగా కనిపిస్తోంది. విదేశాల్లో భారతీయులపై దాడులకు జాత్యహంకారం ఒక్కటే కాదు, రాజకీయం, మతం లేదా సామాజిక పరమైన అసహనం కారణంగా నిలుస్తోంది. ఈ తరహా దాడులు కేవలం దొంగతనాలు లేదా స్థానిక గొడవలకు మాత్రమే పరిమితం కాలేదు. ఆన్లైన్ వేదికలపై భారతీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాలు పలుచోట్ల హింసకు దారితీస్తున్నాయి. దీనికి తోడు నేరస్తులకు సరిహద్దులు దాటి ఉన్న సంబంధాలు దర్యాప్తు సంస్థలకు పెద్ద సవాల్గా మారాయి.
సిడ్నీ ఘటనలో హైదరాబాద్ లింకులు బయటపడడం దీనికి ఉదాహరణగా నిలిచింది. విదేశాల్లో పెరుగుతున్న ఈ హింసాత్మక ధోరణిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. గత 5 ఏళ్లలో భారతీయులపై దాడులు క్రమంగా పెరుగుతున్నాయని చెబుతున్నాయి. భారత రాయబార కార్యాలయాలు కేవలం నిరసన పత్రాలు సమర్పించడానికే పరిమితమవుతున్నాయి. స్థానిక ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి భారతీయులకు ఖచ్చితమైన రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రవాస సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రవాస భారతీయులు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నుముక వంటి వారు. టెక్నాలజీ నుంచి ఆరోగ్యం వరకు అన్ని రంగాల్లోనూ భారతీయుల ముద్ర ఉంటుంది. అటువంటి మేధావుల ప్రాణాలకు రక్షణ లేకపోతే అది భవిష్యత్తులో ప్రపంచ భద్రతా సంక్షోభానికి దారితీస్తుంది. విదేశీ కలలు కనే వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారం కాకూడదంటే అంతర్జాతీయ చట్టాలను బలోపేతం చేయడమే ఏకైక మార్గం. లేకుంటే బంగారు భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.